హాయ్ అండి, మీరంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈ రోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. చికెన్ కర్రీ చేసుకొని చూపిస్తానండి. ఏం చేస్తున్నావు? ఈరోజు ఇది మసాలాకి రెడీ చేస్తున్నాను. ధనియాలు వేసుకోవాలి ఒక 3 స్పూన్లు. ఎందుకంటే గరం మసాలా ఉంది, పొడి మసాలా, పట్టిన మసాలా, అది లాస్ట్ లో స్పూన్ వేసుకుంటే అప్పుడు దీనికి దానికి కవర్ బాగుంటది, గరం గరంగా ఉంటది, బాగుంటది. చెక్క, లవంగాయ, యాలక్కీల ప్యాకెట్ తీయలేదు, అక్క పెట్టాను, గుర్తులేదు. సరే చూడు మరి ఉందాము. అంత బాగున్నాయి బ్యాంగిల్స్. సో ఇప్పుడు వంట చేయి. బ్యాంగిల్స్ అయిపోయినాయి, ఇంకా గర్ల్ బ్యాంగిల్స్ ఉన్నాయి. దానికన్నా ముందు వెల్వెట్ బ్యాంగిల్స్ చాలా ట్రెండ్ లో ఉన్నాయి. ఏంటది? ఎల్లుల్లిపాయా? సో అవి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో అందుకని వేసా కదా. ఇప్పుడు ఎల్లుల్లిపాయ, కొబ్బరి కూడా వేస్తాను. కొబ్బరి, అల్లం, కొబ్బరి కూడా వేసావా? కొబ్బరి, అల్లం, ఎల్లుల్లిపాయ, కొబ్బరి, ధనియాలు, గసగసాలు అన్ని వేసాను. ఇది మసాలా పడతాను. మసాలా అయిపోయిందా? మసాలా అయిపోయింది, చూపించు. ఇది ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కోస్తా, కట్ చేసుకుంటాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, మసాలా రెడీ చేసుకో. మసాలా రెడీ అయిపోయింది. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కట్ చేసుకొని కూరపాయ మీద వేసేయచ్చు. చికెన్ కర్రీలోకి ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అనమాట. 3 ఉల్లిపాయలు పడతాయి. చికెన్ కూడా కట్ చేసేసి ఇంకా కూరపాయ మీద వేసేస్తాను. పసుపు వేస్తున్నావా? చికెన్ కర్రీలో చికెన్ లో పసుపు వేసి కడగాలి. కడిగితే ఏంటంటే నీసు వాసన కాదు, శుభ్రంగా ఉంటుంది. శుభ్రంగా ఉండి నాకు అలా కడిగితేనే తృప్తిగా ఉంటుంది, లేకపోతే ఇంట్లో లాగా ఉంటుంది. అంటే నీసు వాసన వచ్చినట్టు అనిపించింది. ఆయిల్ పోస్తాను. ఆయిల్ పోస్తాను, కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ పోస్తాను. నూనె పోస్తున్నాను. ఆయిలా? ఆయిల్. ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నావా? నూనె కాగింది, కరివేపాకు, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసాను. రైస్ పెడతా ఏంటి? రైస్ పెడతాను, కుక్కర్ కడిగేస్తున్నాను అందుకే. వెల్లుల్లిపాయలు అయిపోయినాయా? వెల్లుల్లిపాయలు ఇంక అప్పుడు అయిపోయినాయా? మనం తెచ్చాను. అయిపోయింది. నల్లగారం కొట్టినప్పుడు నల్లకారంలో వేసాను. అది నల్లకారంలో ఎక్కువ పడతాయి ఎల్లుల్లిపాయ. కూరగాయలు ఉంటాయా? ఉన్నాయా లేదా తేవాలా? కూరగాయలు ఉన్నాయి. అసలు ఇప్పుడు కూరగాయలు మన తెచ్చావుగా, కూరగాయలు ఏమి ఉన్నాయి అట్లాగే.
క్యారెట్ ఉంది, గోడు చిక్కుళ్ళు ఉన్నాయి, టమాటాలు, వంకాయ కూడా తెచ్చాగా? చాలా తెచ్చావా? అయితే అవన్నీ ఉన్నాయి. ఎందుకంటే కోడిగుడ్డు చేపలు అవి ఉండే కదా ఈ మధ్య, ఇంకా కూరగాయలు అలా ఉన్నాయి. మరి ఎసరేమో ఎక్కువ వస్తే మెత్తగా తక్కువ వస్తే బియ్యం కొంచెం అటు ఇటుగా పోయి తక్కువ వేసి ఒక చుక్క నీళ్ళు పోయి సరిపోద్ది. రైస్ కూడా పెట్టేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ ఎందుకు అటు పెట్టపోయావా? అది తీసేసి చిన్న మంట బాగానే అవుతుంది. ఇది అదేంటి రెండు ఒకసారి అయిపోయినాయి అనుకో, వస్తే భోజనం చేయొచ్చు, లేకపోతే లేట్ అయిపోతుంది. వేడివేడిగా తినొచ్చు, వేడివేడిగా తినొచ్చు, బాగుంటుంది. మనం ఇప్పుడు వేడిగానే తింటాం, లేదు చల్లగా తింటాం అన్నం. అది మసాలా వేసేస్తున్నావా? మసాలా వేస్తాను, అది కూడా నూరు పెట్టుకున్న మసాలా కూడా వేగాలి కదా. ఇందాక నూరు పెట్టుకున్నా కదా, చూపించాను కదా ఎన్ని ఇటు. అది కొబ్బరి వేస్తే ఏంటంటే చికెన్ కర్రీలో కానీ గ్రేవీ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. గ్రేవీ ఉంటుంది, చాలా టేస్ట్ వస్తుంది. చికెన్ మటన్ కర్రీలు ఇంకా బాగుంటుంది, మటన్లో ఇంకా బాగుంటుంది. మసాలా వేగింది కదా, చికెన్ కర్రీ కర్రీ అని వచ్చేస్తుంది. చికెన్ వేస్తాను, సరిపోద్దా మసాలా? సరిపోదు, కలవాలిగా మొత్తం కలిపితే సరిపోతుంది. పసుపు కూడా వేసేస్తాను, పసుపు ఉప్పు కూడా ఇప్పుడు వేస్తే మంచిది. ఉప్పు కూడా వేస్తాను, కళ్ళుప్పు వేయాలి. పసుపు కళ్ళుప్పు చిన్న డబ్బాలో తీద్దాం అనుకుంటున్నాము. మరి ఒక డబ్బాలో తీసి పెట్టుకో. పసుపు వేసాను, పాలు పోయించుకున్నావా? ఎక్కడ వద్దు, మంచి పాలు పోయరు, ఇదే బెటర్. పలసగానో ఏదో పోస్తారు. పెరుగు పెట్టుకుంటే చూసావుగా, గంజితో పెరుగు పెట్టుకున్నట్టుగా ఉంది. నాకు నచ్చవు పాలు, అవి బాగాలేదు. వద్దు, ఇప్పుడు ఎవరో ఒరిజినల్ పాలు ఇవ్వరు, మనం ప్యాకెట్ పాలే బాగున్నాయి. పెరుగు చూసావు గట్టిగా ఉంది. 100 రూపాయల డబ్బా, కొంచెం ఇప్పుడు చలి అని వాడట్లా ఉన్నాయి. ఎండాకాలం 100 రూపాయల డబ్బా తీసుకుంటే 4 రోజులు వస్తుంది, బాగుంటుంది. విజయ డైరీ ఇది బాగుంటాయి. ఎన్నికల డైరీ పోసుకొని అనవసరం. కొత్త అయినా వేరే అయినా 4 రోజులు పోస్తారు, తర్వాత మళ్ళీ నీళ్ళు కడిగేస్తారు. వద్దు. ఇవి కళ్ళుప్పు కూడా ఇప్పుడు వేసేస్తాను. కావాలంటే చూసి వేసుకోవచ్చు, కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి. కొంచెం పట్టుద్ది ఉప్పు, అది వేసినా పర్వాలేదు, చూసి వేస్తాను. చికెన్ కదా, నీసు కదా, ఉప్పు ఎక్కువ పట్టుద్ది. బాగానే వేసాను. ఆ నీరుకి చికెన్లో వచ్చే నీరు చక్కగా ముక్క బాగా ఉడికిద్ది అనమాట. అవును. మగ్గింది, కారం వేస్తాను. ఇది కారం ఏంటంటే కొంచెం వేసిన ఘాటుగా ఉంటుంది, తగ్గించేయి, అందుకే తగ్గించే వేస్తా. కుక్కర్ అంటే ఇలా వచ్చేస్తుంది.
ఈ గుంటూరు కారం అలాగే ఉంటుంది, ఘాటుగా ఉంటుంది. ఘాటుగా ఉంటుంది, అంటే చూస్తాక ఎలా ఉన్నా కూడా బాగా కారంగా ఉంటుంది తినేసరికి. అన్నం అయిపోయిందా ఉందా ఇంకా? అయిపోయింది. అయిపోయింది అనుకోండి కట్టి. రాట్ల కూత పాడైపోయింది కుక్కర్. బియ్యం ఎక్కువ పెడుతుంటే రావట్లేదు. చూసి పెట్టి ఎంతకాలం అంతే పెట్టి, లేదా పెద్ద కుక్కర్ ఒకటి తీసుకుందాం. కుక్కర్ ఒకటేమో ఇవే కూరలు వండుకోవటానికి గిన్నెలు తీసుకోవాలి, కళాయిలు నాన్ స్టిక్ ఉంటాయి కదా అవి తీసుకోవాలి. స్టీల్వి ఇప్పుడు వస్తున్నాయి బాగా. మనం తెచ్చాం చూడు సూపర్ మార్కెట్లో, స్మార్ట్ సూపర్ బజార్. వెళ్దాం సార్, అక్కడికి వెళ్దాం. అక్కడ అందులో బాగుంటాయి, తీసుకొద్దాం. కూర వండుకోవడానికి పాలు కాసుకొని గిన్నెలు ఉన్నాయి, కానీ అవన్నీ చిన్న ఇదిగా ఉన్నాయిగా, బాగాలేదులే. మామూలు ఈ కూర వండుకోవడానికి ఇంక 2-3 కొనాలి. ఎసరు పోసేస్తాను. కొంచెం దింపే ముందు గరం మసాలా కొత్తిమీర వేస్తాను. అది ఈ మూత పెట్టేస్తాను, ఉడుకుతూ ఉంటుంది. గరం మసాలా వేయాలా? గరం మసాలా వేస్తాను. మొన్న తయారు చేసి ఉంచుకున్నాను, ఈసారి తయారు చేసేటప్పుడు చూపిస్తాను. గరం మసాలా ఇదిగో. చాలా కొత్తిమీర కొత్తిమీర కూడా వేసేస్తాను, ఉడికిపోతుంది. అందుకనే కొత్తిమీర కూడా వేసేయాలి. అన్నం కూడా అయిపోయిందిగా. అన్నం కూడా అయిపోయింది. మీకు ఇంకెందుకు లేటు, పట్టు పడదాం వేడి వేడిగా చికెన్ కర్రీతో. గుమ్మగలాడిపోతుంది, ఆకలేసేస్తుంది. అలాగే కొత్తిమీర కూడా వేస్తాను, గరం మసాలా వేస్తాను. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఆపేస్తాను. ఉప్పు చూస్తాను చూడు. ఉప్పు సరిపోయింది, బ్రహ్మాండంగా. ఉప్పు కారం అన్నీ సరిపోయింది. సరిపోయింది. సరే, కారం కూడా చక్కగా సరిపోయింది. బొప్పాయి కోస్తాం, తిన్నాం. పోయి బొప్పాయి తినాలి మధ్య మధ్యలో, మంచిది ఆరోగ్యానికి. బాగా పండిందా? బాగా పండింది. బాగుంటుంది. ఇవాళ పడుకోవాలి, ఏడుతానే ఉంది. పడుకోలేదా? ఒక్కో రోజు పొద్దున్నే స్నానం చేస్తే మొత్తంగా పడుకుపోద్ది. వాళ్ళు ఎందుకని ఇంకా ఏడుస్తూనే ఉంది. ఇదిగో ఏడుస్తుంది కదా. ఉయ్యాలే చూపితే పోద్దాం. ఏదో చిన్న ముక్క పెట్టి చూద్దాం ఎట్టుంది. చాలే. అమ్మ అమ్మ అమ్మ. బాగున్నాయి. ఏంటంటే చిన్నపిల్లలు పెట్టాలి ఎక్కువ. 10 ఏళ్ళ పిల్లలు ఉంటారు చూడు, 10 ఏళ్ళ పిల్లలు, 8 ఏళ్ళు 10 ఏళ్ళు రావు. ప్లస్ డెంగ్యూ ఫీవర్లు అలాంటివి రాని. నాకు వస్తుందిలే, ఆడిచ్చిద్ది. ఏంటంట పడుకోవట్లేదంట. సరే, అవి ఫ్రిడ్జ్లో పెట్టే మధ్యాహ్నం తిన్నాం, సాయంత్రం. పిల్లని చూడు ఏంటి ఆడుకోవట్లేదు. ఒకసారి కూర చూసి కత్తి పెట్టి తీసేయి, ఇబ్బంది. అమ్మో చాలా డేంజర్ అలా ఉంచితే, ఎప్పటిదప్పుడు తీసేయాలి.
అయిపోయిందా కర్రీ? కూర అయిపోయింది, వండేస్తాను. ఉడికిపోయింది. అది గంటిది చెప్తా. పొద్దున్న 10ంటికి నీళ్ళు పోసాం. చూడు బార్లు పడాలంట. బార్లు పడటం కోసం నేనా బార్లు పడాలా? నిద్రపోవాలి. 10ంటికి స్నానం చేసావు కదా, 10ంటికి స్నానం చేసి అసలు ఎందుకు నిద్రపోవట్లేదు నువ్వు? తాత చెప్పు. ఓంటి అడుగు, తాతను అడుగు. ఓంటి అని ఓంటి తాత, తాత పడుకోదంట. అడుగు. బార్లు పడాలంట, పడలేక ఏడుస్తుంది. ఓంటి అల్లరి. పడుకోవాలి నువ్వు, ఉద్యోగాలు కదా ఇప్పుడు దాకా. శ్రీవాడు చక్కగా నిద్రపోయేది, అయిపోయేది నిద్ర. పాలగలు వేసేది. ఏంటి ఈరోజు మరి పడుకోవట్లేదు. అల్లరి అల్లరి చేస్తుంది బాగా. సరే సరే సరేలే, ఓకే. ఎడగొస్తాడు ఆడిచ్చు. అట్ట చెప్పినాడమ్ము, అట్టి చెప్పినాడమ్ము. మళ్ళీ ఎత్తుకోవాలి, మళ్ళీ ఎత్తుకోవాలి, మళ్ళీ ఎత్తుకోవాలి. బంగారాన్ని ఎత్తుకోవాలి. చేతులు ఇచ్చేస్తాడు, చేతులు ఇచ్చేస్తాడు, కాళ్ళు పెడతాడు. ఎత్తుకుంటా కదా పడుకోవాలి. ఎత్తుకోమంటుంది, ఎత్తుకో బొడ్డోడిని ఎత్తుకో. అలవాటు అవుతుంది కూడా, అలవాటు అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుకి ఇదండి వీడియో. మా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ అండి. మీ అందరికీ హ్యాపీ సండే అండి.